నువ్వు ఒక పెద్ద డాని కాదనట్లేదు, కానీ ఒక ఆడదాని అందానికి ఇలా బానిసాయవు కాబట్టి కుక్క చావు చావాల్సి వచ్చింది. దీన్ని కూడా ఫినిష్ చేద్దామంటావా? వీడిని ఫినిష్ చేయడమే మన పని. దీని సెటిల్మెంట్ మా నాన్న చూసుకుంటాం. పదండ్రా. వెళ్ళండి, ఇల్లంతా సెట్ చేయండి, ఒక్కరిని వదలొద్దు, ఇంచి వెతకండి. వెళ్ళండి. ఎందుకు సార్? ఎందుకు నా ఇల్లు సెర్చ్ చేయమంటున్నారు? నువ్వు చేస్తున్న ఇల్లీగల్ వ్యాపారాల గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చాను, అందుకే చేస్తున్నాం. వాట్ డు యు మీన్? మరీ అంత రియాక్ట్ అవ్వకు. ఇదిగోండి సార్. ఈ నక్షత్రం మీద నువ్వు ఏమని కేసు పెట్టావో చెప్పు. మాది వైజాగ్ సార్. ఈ నక్షత్ర సినిమాలో ఆఫర్లు ఇప్పిస్తానంటే వచ్చాను సార్. కానీ మేం వ్యభిచారం చేస్తేనే సినిమాలో ఆఫర్లు వస్తాయని నమ్మించి మమ్మల్ని మోసం చేసి మాతో వ్యభిచారం చేయిస్తుంది. అలా అని కేసు పెట్టాం. సార్, ఇతను వీడియోగ్రాఫర్ సార్. ఇతని దగ్గర ఈ కెమెరా, కొంతమంది విఐపీల బ్లూ ఫిల్మ్లు దొరికాయి సార్. విన్నావుగా, అది మ్యాటర్. వీళ్ళెవరో నాకు తెలీదు. వీళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ విషయం నీకు నాకు కూడా తెలుసు, కానీ మీడియాకి నేనేం చెప్తానో తెలుసా? ఉద్యోగాల పేరుతో అమాయకులైన కొందరు ఆడపిల్లల్ని చేరదీసి వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నావని, నీ టాలెంట్తో పెద్ద పెద్ద విఐపీల్ని ఇంటికి పిలిపించుకొని మాయ మాటలతో గదిలోకి పంపించి నీ దగ్గరున్న సినిమా ఫోటోగ్రాఫర్లతో ఫోటోలు వీడియోలు తీయించి బ్లాక్ మెయిల్ చేస్తున్నావని చెప్తాను. ఏం పీకుతావే సినీ తార నక్షత్ర? ఎంత దిగజారిపోయారా! నన్నేవి చేయలేక ఇలా దొంగ కేసులో ఇరికిస్తారా? మిమ్మల్ని వదలను. మా డిఎస్పీ గారికి చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటే నిన్నెలా సుఖంగా బతకనిస్తానే. ఆ జేడీ గాడితో పాటు నిన్ను కూడా వేసేవాడు. కాకపోతే చంపితే ఒకేసారి చేస్తాం, అదే జైల్లో వేస్తే 14 ఏళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడుస్తాం. అందుకే మా డిఎస్పీ గారు ఇలా ప్లాన్ చేశారు. ఏడ్చించాలేగా, నీకు పడుకో, పొద్దున్నే కోర్టుకు వెళ్ళాలి. ఎస్, ప్రొసీడ్. యువరానా, నక్షత్ర ఉరఫ్ వీణ అనబడే ఈ ముద్దాయి అమాయకులైన ఆడపిల్లలను చేరదీసి సినిమా అవకాశాలు, ఉద్యోగాల పేరుతో వాళ్లను వ్యభిచారంలోకి దింపుతూ పోలీసులకు దొరికిపోయింది. దానికి సంబంధించిన ఆధారాలు, అంతేకాదు యువర్ ఆనర్, సొసైటీలో ఉన్న విఐపీల్ని, ఎంపీల్ని, ఎమ్మెల్యేల్ని, వారి కొడుకుల్ని, అమాయకులైన పోలీస్ ఆఫీసర్స్ని
తన అసాంఘిక కార్యకలాపాల్లో ఇరికిస్తూ వాటిని ఫోటోలు వీడియోలు తీసి సాక్ష్యాలు సృష్టిస్తూ అవి బయట పెడతానని చెప్పి వారిని బ్లాక్మెయిల్ చేస్తూ తన చీకటి సామ్రాజ్యాన్ని నిరాటంకంగా కొనసాగిస్తోంది. వాటికి సంబంధించిన సాక్ష్యాలు డబ్బు మీది వ్యామోహంతో దురాశతో అండర్ వరల్డ్ డాన్ జేడీని అతి కిరాతకంగా హత్య చేసింది. దానికి సంబంధించిన సాక్షిని ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నారు. పర్మిషన్ గ్రాంటెడ్. ఖాన్ 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 సలాం. నీ పేరు? ఖాన్. ఆమె నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? ఆమె కంపెనీకి అమ్మాయిల్ని సప్లై చేసేట్టుండి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అంతేకాదు సార్, జేడీని మర్డర్ చేస్తానని ఒప్పందం కూడా చేసుకున్నా. ఒప్పందం చేసుకున్నావా? అవును సార్, జేడీని చంపితే 25 లక్షలు ఇస్తానని చెప్పి హత్యకు పథకం కూడా వేసింది. ఆ తర్వాత? పథకం ప్రకారం జేడీని హత్య కూడా చేయబోయినా, కానీ తర్వాత ఏం జరిగిందో చెప్పు. మా ప్లాన్ ఫెయిల్ అయింది. జేడీకి నిజం తెలిసిపోయింది. మమ్మల్ని చంపడానికి జేడీ వస్తే ఇంతలో నక్షత్ర జేడీ చేతిలో కత్తి తీసుకుని జేడీనే చంపేసింది. విన్నారుగా యువర్ ఆనర్. తనకు ఆశ్రయం ఇచ్చి చేరదీసిన వ్యక్తిని స్వార్థంతోనూ మాఫియా సామ్రాజ్యానికి లేడీ డాన్ కావాలన్న దురాశతోనూ అతి కిరాతకంగా హత్య చేసిందనడానికి ఈ సాక్ష్యం చాలనుకుంటాను. ఇటువంటి కరుడు కట్టిన నేరస్తురాల్ని అతి కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. ఆఫీస్. నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? నాకు శిక్ష విధించండి సార్. అంటే ఈ నేరాలన్నీ చేసినట్టు అంగీకరిస్తున్నావా? లేదు. నీ తరఫున వాదించడానికి లాయర్ని ఏర్పాటు చేయమంటావా? అవసరం లేదు. ఎందుకని? ఈ న్యాయస్థానంలో న్యాయం జరగదు కాబట్టి. అలా అని నీకెవరు చెప్పారు? చరిత్ర. ఏమిటా చరిత్ర? మీ న్యాయస్థానానికి నిజం కంటే సాక్ష్యం ముఖ్యం. ఆత్మసాక్షి కంటే ఆధారాలు ముఖ్యం. నేరం చేసిన సాక్ష్యాన్ని మారిస్తే దోషిని నిర్దోషి అంటారు. అదే సాక్ష్యాన్ని తారుమారు చేస్తే నిర్దోషిని దోషి అంటారు, శిక్షలు వేస్తారు. అది నీ అభిప్రాయం కావచ్చు. నా విషయంలోనే జరిగింది యువరానా. లాయర్ గారు చెప్పినట్టు నేను హత్య చేశాను, కానీ జేడీని కాదు, స్వామీజీని, మహిళా నాయకురాలు కమలను, ప్రొడక్షన్ మేనేజర్ మంగయ్యను, ఆ ముగ్గురిని నా చేతులతో నేనే చంపాను. అయినా నేను మీ దృష్టిలో నిర్దోషిని. ఎందుకంటే వాటికి సాక్ష్యాలు లేవు కాబట్టి. ఈ హత్యలన్నీ నేనే చేశానని స్వయంగా నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి సాక్ష్యాలతో పనిలేదు. నువ్వే నేరస్తురాలివని ఈ కోర్టు నమ్ముతోంది. బాగుంది యువరానా. నేను నేరం చేశాను అనగానే శిక్షలు వేయడానికి సెక్షన్ల గురించి తప్ప నిండా 25 ఏళ్ళు కూడా నిండని ఓ ఆడపిల్ల ఇన్ని హత్యలు ఎలా చేసింది, ఎందుకు చేసింది అని ఆలోచించరా? ప్రతి ఒక్క నేరస్తుడు తప్పించుకోవడానికి ఏదో ఒక కారణం చెప్తాడు. కాబట్టి ఈ కోర్టులో సాక్ష్యానికి తప్ప భావోద్వేగానికి తావులేదు. ఇవ్వాలి, తావివ్వాలి యువరానా. ఎందుకంటే నేనేమి తీవ్రవాదిని కాదు, కిరాయి హంతకురాలు అసలే కాదు. పెళ్లికి ముందు తండ్రి చాటున పెరిగి పెళ్ళయ్యాక భర్త చాటున బ్రతకాల్సిన ఒక మామూలు ఆడపిల్లని. అలాంటి నేను ఇంతమందిని చంపానంటే కారణం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించగలరా? ఓ రాజకీయ నాయకుడి స్వార్థం కోసం, వాడి కొడుకు శారీరక సుఖం కోసం
నా జీవితాన్ని నాశనం చేశారు. నాకు భవిష్యత్ అనేది లేకుండా చేశారు. దానికి ప్రతీకారంగానే వాళ్ళని చంపి పగ తీర్చుకుంటున్నాను. ఇది నేరమా? మీకు అన్యాయం జరిగితే మీరు పోలీస్ స్టేషన్నో లేకపోతే న్యాయస్థానాన్నో ఆశ్రయించాలి. కానీ ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం నేరమే అవుతుంది. ఆ విషయం నాకు తెలుసు యువరానా, కానీ నేను నేరం చేయలేదు. నన్ను నిర్దోషిగా విడిచిపెట్టమని అడగడం లేదు. నాకింత అన్యాయం చేసిన ఆ మినిస్టర్ని, వాడి ముద్దుల కొడుకుని, ఆ డిఎస్పీని, వాళ్ళందరినీ నాతో పాటే శిక్షించమని కోరుకుంటున్నాను. వారిపై నువ్వు చేసిన ఈ నేరారోపణలన్నింటికీ సాక్ష్యాధారాలేమన్నా నీ దగ్గరున్నాయా? సాక్ష్యాలా? ఎలా తేవాలి యువరానా? ఆ స్వామీజీ నా బట్టలు ఊడదీస్తుంటే ఫోటోలు తీయించి తీసుకురావాలా? ఆ మినిస్టర్ కొడుకు నా శీలాన్ని నాశనం చేస్తుంటే వీడియో తీయించి తీసుకురావాలా? ఎలా తేవాలి? ఒకవేళ సాక్ష్యాలు తెచ్చినా వాటిని తారుమారు చేసి నేరం నా మీద వేసి నన్ను నేరస్తురాల్ని చేయడం వాళ్ళకే కొత్త కాదు. అందుకే చెవులు కళ్ళు లేని ఈ కోర్టులో నేను బ్రతికుండగా న్యాయం జరగదు. అందుకే వాళ్లకు నేనే శిక్ష విధిస్తున్నాను. అంటే కోర్టుల్లో న్యాయం జరగదు అంటావా? ముమ్మాటికి యువరానా. అదే నిజమైనట్టయితే అవినీతికి పాల్పడిన అధికారులు, నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులకు సైతం జైలు శిక్ష విధించారు. ఈ విషయాలు నీకు తెలీదా? సరే, ఒక్క నేరస్తుడికి శిక్ష పడితే 1000 మంది నేరస్తులు నిర్దోషులుగా బయట తిరుగుతున్నారే, మీకు తెలీదా? ఇంతకీ నువ్వు చెప్పదలుచుకుందేంటి? నన్ను చెప్పమంటే ఏం చెప్తాను సార్? ఢిల్లీలో రేప్కి గురైన నిర్భయ అలియాస్ జ్యోతి సింగ్ పాండే కేసులో నేరస్తులకి శిక్ష ఎప్పుడు పడుతుందో ఆ దేవుడికే తెలియదని చెప్పనా? నిన్నగాక మొన్న దిల్సుఖ్ నగర్ లో జరిగిన బాంబు దాడి కేసులో దోషుల్ని పట్టుకోవడానికి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుందని చెప్పమంటారా? లేక ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, అతని కొడుకుని ఉగ్రవాదులు తాపీగా కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా చంపి శవాల్ని పార్సల్ చేసి పంపటం చూస్తుంటే మనం బ్రతుకుతున్నది రాక్షస రాజ్యంలో అని ఒక సిన్సియర్ జడ్జిగా మీకు తెలియదని చెప్పమంటారా? నాకు తెలుసు మీరు సమాధానం చెప్పలేరు. నేను చెప్తాను. ఈ వ్యవస్థ మారాలంటే ముందు న్యాయ వ్యవస్థ మారాలి, రాజ్యాంగాన్ని మార్చాలి, చట్టాలు మారాలి, శిక్షలు కఠినం చేయాలి. అప్పుడే ఈ సమాజం మారుతుంది. లేదంటే మినిస్టర్ లాంటి నేరస్తులు బయటుంటే నాలాంటి అమాయకులు ఇలా కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉంటారు. అందుకే ఇలాంటి సమాజంలో నేను బ్రతకలేనని తెలుసు కాబట్టి నన్ను నిరపరాధినని విడుదల చేయకుండా నాకు శిక్ష విధించండి యువరానా. ఈ కేసుని పరిశీలించిన మీదట నక్షత్ర అనబడే ఈ ముద్దాయికి ఎలాంటి నేర చరిత్ర లేనప్పటికీ తానే ఈ నేరాలన్నీ చేశానని అంగీకరించడం వల్ల ఈ నేరస్తురాలికి ఐపీసీ సెక్షన్ 302 కింద ఉరిశిక్ష విధించడమైనది. అసలు నేరస్తులు ఎవరనేది నాకు బాగా తెలుసు. నక్షత్ర తప్పు చేయలేదని నా ఆత్మసాక్షికి తెలుసు. కానీ ఒక న్యాయమూర్తిగా చట్టాన్ని గౌరవించి నేను ఈ శిక్ష విధించాను. ఒక అమాయకురాలికి శిక్ష విధించినందుకు గాను ప్రాయశ్చిత్తంగా ఈ జడ్జి పదవికి రాజీనామా చేస్తున్నాను.